గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ప్రశాంతి గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో చాలా ఎక్సైటెడ్ అండి. అక్కడ అంటే కొన్ని రిగ్రెట్ అయిన పాయింట్స్ ఉన్నాయి, కొన్ని హ్యాపీగా ఫీల్ అయిన పాయింట్స్ ఉన్నాయి. సో ఏఏసి మేము ఇంతకు ముందు కూడా బెంగళూరు అటెండ్ అయ్యాం టీంతో, చాలా మందితో అటెండ్ అయ్యాను నేను బెంగళూరు. కానీ ఈ ఏఏసి ఇట్ ఈస్ ఏ వెరీ డిఫరెంట్. అండ్ నిజంగా చెప్పాలంటే ఒక ఏఎల్ఎస్ మాదిరి ఉండింది. ఏఎల్ఎస్ మనం క్వాలిఫై కావాలి అంటే ఆ, దాని క్రైటీరియా మనకు తెలుసు ఎంత ఉండాలి బిజినెస్ అని. సో ఇక్కడ ఏఎల్ఎస్ లాంటి ట్రిప్ ను మనము చాలా తక్కువ దీంతో క్వాలిఫై కావచ్చు ఏఏసీలో, అట్లా అనిపించింది. చాలా ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారు. అంటే యాంబే కూడా ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని పోతాము, కానీ అక్కడ ఇంకేదో ఉంటది. యాక్చువల్ గా మమ్మల్ని పిలిచినప్పుడు మేము సెకండ్ అంటే ఫస్ట్ ఒకసారి మేము యుఎస్ లో ఉన్నాము, అది పోస్ట్ పోన్ అయింది కదా, అప్పుడు పోలేమేమో అనుకున్నాం. అనుకోకుండా మళ్ళీ అది పోస్ట్ పోన్ కావడం వల్ల అటెండ్ కాగలిగినాం అనమాట. రియల్లీ ఇట్ వాజ్ ఎక్సలెంట్. ఇంతకుముందు సరిత గారు చెప్పినట్టు ఆ హోటల్ అయితే ఏంటి, ఆ స్టే అయితే ఏంటి, వాళ్ళు ఇచ్చిన ఇదైతే ఏంటి, చాలా బాగుంది. అండ్ అక్కడ చాలా నేను నేర్చుకున్నది ఏంటి అంటే చాలా సైన్స్ నేర్చుకున్నాండి. చాలా ప్రజెంటేషన్స్ ఇచ్చారు. అసలు అక్కడ కొన్ని తెలుసుకుంటే ఎంత ఇదనిపించిందంటే మనం అందరం కూడా హెల్త్ హెల్త్ ఓకే ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ఇది అనుకుంటున్నాం అందరం కూడా బాగా. కానీ బిజినెస్ చెప్పారనమాట అక్కడ. మన న్యూట్రిషన్ అంటే హెల్త్ సప్లిమెంట్స్ బిజినెస్ 65% వాల్యూమ్ చేస్తే ఆర్టిస్ట్రీ బిజినెస్ ఓన్లీ 5% వాల్యూమ్. నేనైతే చాలా ఆశ్చర్యపోయినా. అదేంటి, బాడీకి అంతా హెల్త్ కావాలి కానీ బాడీలో అతిపెద్ద ఆర్గన్స్ స్కిన్ కి హెల్త్ అవసరం లేదా? ఇట్ ఈస్ నాట్ ఏ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ హెల్త్ ప్రోడక్ట్స్, స్కిన్ హెల్త్ కోసం మనం వాడేటివి. సో కాబట్టి అక్కడ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అండ్ ఇంకొక డేటా వాళ్ళు చెప్పారు, డిస్ట్రిబ్యూటర్స్ లో ఓన్లీ 14% మాత్రమే పర్సనల్ అంటే దే ఆర్ పర్చేసింగ్ ద ఆర్టిస్ట్రీ ప్రోడక్ట్స్ అంట. మిగతా 86% ఏమైతున్నారు? నాకు అది తెలిసిన తర్వాత నిజంగా మేము కూడా చాలా తప్పు చేస్తున్నామేమో. టీమ్ లో చాలా మందిని అసలు ఫస్ట్ పర్సనల్ యూసేజ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ని ఇంకా పెంచగలిగితే ఆటోమేటిక్ గా క్రైటీరియా వాళ్ళందరూ కూడా ఫుల్ఫిల్ చేయగలుగుతారు అని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు అక్కడ చూసిన తర్వాత. నేను అక్కడ ఎందుకు వై ఓన్లీ ఆర్టిస్ట్రీ, మన అందరికీ తెలుసు టాప్ వరల్డ్ లో టాప్ 5 బ్రాండ్స్ లో ఆర్టిస్ట్రీ కూడా వన్ ఆఫ్ ది బ్రాండ్ అనేది మనకు తెలుసు. అయినా కూడా ఎందుకు మనం ఓన్లీ ఆర్టిస్ట్రీనే వాడాలి అని ఒక 4 పాయింట్స్ చెప్పారు. సారీ, ఆ 4 పాయింట్స్ లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేది టార్గెటెడ్ స్కిన్ కేర్ నీడ్. అంటే మనం ఏదంటే దానికి ఏదో ఒకటి వాడుకోండి అని ఇవ్వము. వాళ్ళ నీడ్ ఏముంది, వాళ్ళ స్కిన్ యొక్క నీడ్ ఏముందో కరెక్ట్ గా దానికోసమే ప్రోడక్ట్ ఇస్తాం, దానికోసమే ఆర్టిస్ట్రీలో ప్రోడక్ట్ ఉంటది. సో అది ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే సైన్స్ బ్యాక్డ్ ఫార్ములేషన్స్. ఏ ఫార్ములేషన్ అయినా కూడా దాని వెనక చాలా సైన్స్ బేస్ చేసుకొని ఉంటది. ఏదో ఊకే ఆషామాషిగా ఒక ప్రోడక్ట్ అనేది తీయరు ఆర్టిస్ట్రీలో. అండ్ ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ విత్ ఎఫెక్టివ్ బెనిఫిట్స్. ఒక్కసారి ఆలోచించండి, మనకు తెలుసు న్యూట్రైట్ ఫార్మ్స్ ఏంటో తెలుసు, అవి ఎక్కడ ఉంటాయి, ఎంత ప్యూర్ గా పండిస్తామో అన్ని తెలుసు. మీకు తెలుసా ఆర్టిస్ట్రీలో మోర్ దాన్ 17 ప్లాంట్స్ ను మనం ఆర్టిస్ట్రీలో వాడతాం. అంటే న్యూట్రిలైట్స్ లో ప్లాంట్స్ లో పండించిన ఆర్గానిక్ బ్యూటిఫుల్ ప్లాంట్స్ ను వాటి బెనిఫిట్స్ ని తీసుకొని మనం ఆర్టిస్ట్రీలో కూడా యూజ్ చేస్తాం. అది చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా అండి, ఎక్స్ బ్రాండ్ ఏదేదో వాడుతుంటే మీకు ఎవరికన్నా తెలుసా ఆ బ్రాండ్ లో ఏం ప్రోడక్ట్ వాడతారు, ఎక్కడ పండిస్తారు, అసలు ప్లాంట్ బేస్డ్ వాడతారా, కెమికల్స్ వాడతారా, ఏం వాడతారా అని ఎవరికైనా తెలుసా? మనం గుట్టిగా వెళ్ళి కొంటూ ఉంటారు చాలా మంది, మన లోపల కూడా కొంతమంది. కానీ నిజంగా చెప్తే దీని వెనక సైన్స్ తెలుసు, దీంట్లో ఏం ప్రోడక్ట్ వాడుతున్నామో తెలుసు, ఏ ప్లాంట్ వాడుతున్నామో తెలుసు. ఇంత డీటెయిల్ గా తెలిసినాక ఇంకా ఆర్టిస్ట్రీ వాడుకోవడానికి మనకు సెకండ్ థాట్స్ ఏ ఉండకూడదు అనేది నా ఒపీనియన్. అండ్ క్లినికల్లీ ప్రూవెన్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏదో జంతువుల మీదనో అక్కడెక్కడో టెస్ట్ చేసినాయి కాదు, మనుషుల మీద టెస్ట్ చేసి రిలీజ్ చేసినాయి. సో ఈ 4 పాయింట్స్ మనకు కరెక్ట్ గా అర్థమైతే మనం ఆర్టిస్ట్రీని విడిచిపెట్టి ఉండలేం.
అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్. అండ్ ఇంకొకటి చూస్తే మనకు ఎలా ఇవ్వాలి, చాలా మందికి డౌట్ ఏముంటదంటే ఏ ప్రోడక్ట్ వాడాలి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇవి చాలా క్వైరీస్ తోనే చాలా మంది ఆ, ఉంటారు. సో దాంట్లో చాలా క్లియర్ గా చెప్పారు, ఎంత బాగా అండర్స్టాండ్ చేయించారంటే మన స్కిన్ లో చేంజెస్ అనేటివి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 20 years నుంచి స్టార్ట్ అవుతాయి. మన రింకిల్స్ కానివ్వండి, ఫైన్ లైన్స్ కానివ్వండి, పిగ్మెంటేషన్ కానివ్వండి, స్కిన్ డల్ కావడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆఫ్టర్ 20s అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎట్లా కేటగిరైజ్ చేయాలి మన ప్రోడక్ట్స్ ను అనేది చాలా బాగా చెప్పారు. ఫస్ట్ ఏంటి అంటే 20 years అండ్ అబోవ్ వాళ్ళు ఏంటి అంటే వీళ్ళ ఎర్లీ ఎక్స్ప్లోరర్స్ అన్నమాట. అంటే వీళ్ళ లోపల అర్లీగా సైన్స్ కనిపిస్తాయి. అంటే ఫైన్ లైన్స్ కానివ్వండి, రింకిల్స్ కానివ్వండి, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ థర్టీస్ లో ఏంటి అంటే వీళ్ళు యాక్షన్ సీకర్స్, వీళ్ళు ఇంకా ఇమ్మీడియట్ గా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే అవి రింకిల్స్ ఎక్కువైపోయి వాళ్ళ స్కిన్ పాడైపోతుంది అనమాట. అండ్ 40 అండ్ అబోవ్ వీళ్ళు ఏంటంటే గ్రేస్ కీపర్స్, అంటే వీళ్ళకు కంపల్సరీ అంటే ఏ ఏజ్ లో ఏమేం ప్రోడక్ట్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా బాగా అర్థమైంది అది. అండ్ ఇంకొకటి ఫార్ములా కూడా చెప్పారండి, 3-6-12. ఇది కూడా బాగా నచ్చింది. 3 అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన 3 కేటగిరీస్, 20 years అండ్ అబోవ్, 30 years అండ్ అబోవ్, అండ్ 40 years అండ్ అబోవ్. 6 అంటే ఏంటి అంటే వాళ్ళ స్కిన్ కేటగిరీస్. ఇప్పుడు మనకు తెలుసు డ్రై స్కిన్ అని, ఆయిలీ స్కిన్ అని, ఆయిలీ టు డ్రై అని, డ్రై టు ఆయిలీ అని, అలా 6 types ఆఫ్ స్కిన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ 12 ఫార్ములేషన్స్, 12 రకాలుగా ఎలా ప్రోడక్ట్స్ ఇవ్వాలి, ఏఎం అంటే మార్నింగ్ ఇచ్చే ప్రోడక్ట్స్ ఏంటి, పిఎం ఈవినింగ్ ఇచ్చే ప్రోడక్ట్స్ ఏంటి, చాలా బాగా చెప్పారు. అండ్ న్యూ సీరమ్స్ లాంచ్ కాబోతున్నాయి, ఆ సీరమ్స్ ఏం చేస్తాయి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ వైటమిన్ సి మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, మన ఫేస్ బ్రైట్నింగ్ పెంచడానికి ఎంత యూజ్ అవుతుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే పర్సనలైజ్డ్ గా మనము ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ, ఇది ఇది చాలా బాగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ ప్యూరిఫై చేసుకోవాలి. అంటే ఏమి బయట నుంచి వచ్చిన పొల్యూషన్స్ కానివ్వండి, మన స్కిన్ లో తయారైన ఎక్స్ట్రా ఫ్యాట్ కానివ్వండి, ఇవన్నీ ఆల్ ద టైం మనం క్లీన్ చేసుకోవాలి. దానికోసం మనము మన స్కిన్ ప్యూరిఫై చేసుకోవడానికి మన దగ్గర బ్యూటిఫుల్ క్లెన్సర్స్ ఉన్నాయి. తర్వాత మన స్కిన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే మనం ఇప్పటి వరకు గట్ రీసెట్ అని, గట్ లో చాలా మైక్రో బ్యాక్టీరియా ఉంటదని మనం వింటా ఉంటాం కదా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే దానికంటే ఎన్నో రెట్ల మైక్రో బ్యాక్టీరియా మన స్కిన్ మీద ఉంటది, మన పోర్ట్స్ లో ఉంటది. ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ గా ఎక్స్పోజ్ అవుతుంటది, మనం బయటికి వెళ్తా ఉంటాం, బయట ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతా ఉంటాం. సో మరి ఆ బ్యాక్టీరియాని అంతా బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం వాడాల్సింది టోనర్స్. చాలా మంది క్లెన్సర్ వాడితే టోనర్ వాడరు, టోనర్ వాడితే క్లెన్సర్ వాడరు అన్నట్టు. సో క్లెన్సర్ వాడిన తర్వాత టోనర్ ఎందుకు వాడాలి అనేది నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మాయిశ్చరైజర్స్ అన్ని కూడా మన స్కిన్ యొక్క మాయిశ్చరైజింగ్ గానీ, హైడ్రేషన్ గానీ పెంచాలి. అది పెంచినప్పుడు స్కిన్ చాలా తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయని అక్కడ చెప్పారు. తర్వాత ఏంటంటే మన స్కిన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దేని నుంచి? ఎన్విరాన్మెంట్ నుంచి. ఇప్పుడు మార్నింగ్ ఉందనుకోండి, యూవీ రేడియేషన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికోసం మనం ఎస్పీఎఫ్ ఉన్న ఏవైతే మాయిశ్చరైజర్స్ ఉంటాయో, డే క్రీమ్స్ ఉంటాయో అవి మనం వాడుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం నైట్ టైం మన స్కిన్ రిపేర్ అనేది జరుగుతూ ఉంటది. కాబట్టి మన నైట్ టైం ప్రోడక్ట్స్ అనేటివి మనం వాడుకోవాలి. ఏఎం పిఎం యొక్క ఇంపార్టెన్స్ ఎంతో బాగా చెప్పారు. అండ్ బ్రైట్నింగ్ అనేది మనకు స్కిన్ లో ఎంత అవసరం అనేది కూడా చాలా బాగా చెప్పారు. సో ఇవన్నీ నాకు చాలా అంటే ఏసీ పోయినందుకు చాలా విషయాలు అంటే సైంటిఫిక్ గా అంటే అక్కడి నుంచి కూడా అంటే ఎడా నుంచి కూడా వచ్చిన సైంటిస్ట్ కానివ్వండి, లేకపోతే స్కిన్ డాక్టర్ అంటే డర్మటాలజిస్ట్లతో కూడా మనకు అక్కడ ప్రజెంటేషన్స్ ఇవ్వబడ్డాయి. చాలా బాగుంది. అండ్ న్యూ ఏంటి అంటే కొత్తగా మనము కొన్ని టూల్స్ ను వాళ్ళు
కొన్ని మెషినరీస్ ను వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇవి చాలా యూస్ఫుల్ అన్నమాట. మేబీ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏంటి అంటే ఇవి మన హైదరాబాద్ ఆఫీస్ లో కూడా వస్తాయి అని చెప్పేసి. అది ప్రశాంతి గారే చెప్పాలి మనకు. స్కిన్ అనాలిసిస్ మెషిన్ ఒకటి చూపించారు అక్కడ. తర్వాత ఏజ్ ఆర్ బూస్టర్ ప్రో ఒకటి చూపించారు. అండ్ స్కిన్ ఎల్ఈడి లైట్ థెరపీ ఫేస్ మాస్క్ ఇంతకు ముందు లీడర్ మనకు చూపించారు ఫేస్ మాస్క్, అది కూడా అక్కడ తెచ్చారు. సో ఇవన్నీ మనకు ఆఫీస్ లో అవైలబుల్ ఉంటాయి ఫ్యూచర్ లో. సో దాంతో మనం ఏంటి అంటే మనం కరెక్ట్ గా స్కిన్ అనలైజ్ చేసి కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాం. అండ్ నాకైతే అది చూసిన తర్వాత ఏమనిపించిందంటే డెఫినెట్ గా నెక్స్ట్ ఏఏసీకి మాత్రం మినిమం 30 పీపుల్ ను నా టీం నుంచి తీసుకెళ్లాలనేది నాకు ఒక గోల్ లాగా ఫామ్ అయింది. డెఫినెట్ గా మా టీంలో కూడా చాలా మంది ఉన్నారు. ఆర్టిస్ట్రీ చాలా ఎక్సలెంట్ గా వాడేవాళ్ళు ప్లస్ రీటైల్ చేసేవాళ్ళు. సో వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళకి ఏఏసీ గురించి చెప్పి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. అదొక్కటే కాదండి, ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఈ బిజినెస్ లో కంటిన్యూ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ యాన్యువల్ సేల్స్ క్రైటీరియా. ఇంతకు ముందే ప్రశాంతి గారు చెప్పారు మనకు. August 31st is the last date